అతనికి ఎక్కడికెళ్లాలో తెలియదు. ఎలా చారలడేగును చేరుకోవాలో అంతకన్నా తెలియదు. మణి నుంచి ఏదైనా సమాచారం రాబట్టకముందే అతన్ని చంపేయవలసి వచ్చింది. సూర్యతేజ తన దగ్గర రవ్వంత క్లూ అయినా లేకుండా చారలడేగ కోసం బయలుదేరాడు. అతని మనసు ఇంకా ఏది ఆలోచించగల స్థితిలో లేదు. మెదడంతా మొద్దుబారిపోయినట్టుగా ఉంది. సంగుదర మృతదేహమే అతని కళ్ళ ముందింకా మెదులుతుంది. తన జీవితం ఇంతేనా? తన జీవితానికి మార్గదర్శకులైన ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని తను ఒకే విధంగా పోగొట్టుకున్నాడు. మొదట సత్యప్రకాశరావు గారు. నీతికి, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ఉండే గౌరవాన్ని, వాటి గొప్పదనాన్ని గురించి తనకు నేర్పించి తననొక న్యాయవాదిగా తీర్చిదిద్దిన సత్యప్రకాశరావు గారు. అన్యాయము, అధర్మము జీవన మార్గంగా అవలంబించుకున్న నీచుల కుట్రకు దారుణంగా బలి అయిపోయారు. ఆయన మరణంతో ధర్మం మీద, చట్టం మీద తనకున్న నమ్మకం వీగిపోసాగింది. ఆ తర్వాత సంగుదర. చట్టాన్ని, ప్రజాస్వామ్య సూత్రాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపరులు ఏ విధంగా తమ అవసరాలు తీర్చుకుంటారో నిరూపించి చూపిన మేధావి. కత్తిని కత్తితోనే గెలవాలని, అధర్మం పట్ల శాంతం వహించరాదని బోధించిన తాత్వికుడు. ఆయుధాన్ని చేపట్టిన, అధర్మానికి దూరంగా ఉండగలిగిన సహనశీలి. కొద్ది రోజుల్లోనే తన ఆలోచన విధానాన్ని, జీవన గమనాన్ని మార్చివేయగలిగిన మార్గదర్శకుడు. చివరికి సంగుదరు కూడా ఆ రాక్షసుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సూర్యతేజకు తాను రెండు పరస్పర విరుద్ధమైన భావాల నుంచి ప్రేరణ పొందటం ఆశ్చర్యంగా ఉంది. అవి నిజంగానే పరస్పర విరుద్ధమైన భావాలేనా? అతను ఆలోచించాడు. ఆలోచించాక కాదనిపించింది. బహుశా ఈ రెండిటి మధ్యన ఎక్కడో ఏదో సామరస్యం ఉండి ఉండాలి. ఆ సామరస్యం కుదిరిన చోట ఎక్కడో తను నిలబడి ఉన్నాడు. అందుకేనేమో మొదట తను సంగుదర మార్గాన్ని తిరస్కరించిన, చివరకు అదే మార్గం ఎన్నుకోవలసి వచ్చింది. అతను జేబు తడుముకున్నాడు. జేబులోని రివాల్వర్ బరువుగా తగిలింది. రెండో జేబులో మరో రివాల్వర్ కూడా ఉంది. మొదటిది మణిని చంపిన రివాల్వర్. రెండవది దివ్య తన డెస్క్లోంచి తీసిన రివాల్వర్. అతనికి దివ్య గుర్తుకొచ్చింది. తల్లి ఆజ్ఞ నెరవేర్చమని కళ్ళతోనే చెప్పిన దివ్య, తన దివ్య. సూర్యతేజ మనసు ఒక్కసారిగా ఉత్తేజంతో నిండిపోయింది. తల్లి ఇచ్చిన ఆజ్ఞ మననం చేసుకున్నాడు. అతని కళ్ళ ముందు ఒక్కటొక్కటిగా కొన్ని దృశ్యాలు గోచరించసాగాయి. న్యాయపీఠం మీద కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న సత్యప్రకాశరావు పండు ముసలితనంలో వీరోచితమైన పోరాటంలో మరణించిన సంగుదర, మాధవరావు కుటుంబ సభ్యులు, ఇంకా చారలడేగ చేతులలో ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది స్త్రీ పురుషులు. ఆ తర్వాత అతని కళ్ళ ముందు మరో రూపం కదిలింది. మరుక్షణం అతని చెవులలో అన్నయ్య అన్న కేక మారుమోగింది. తన కళ్ళ ముందే ఆ రాక్షసుడి చేతులలో విలవిలలాడి మానప్రాణాలు పోగొట్టుకున్న ఒక చెల్లి. సూర్యతేజ దవడలు బిగుసుకున్నాయి. కళ్ళు అగ్నిగోళాలుగా మారిపోయాయి. పిడికిళ్ళు బిగించాడు. ఎప్పుడు దౌర్జన్యం చెలరేగుతుందో అప్పుడు ఒక కల్కి అవసరం ఎప్పుడూ ఉంటుంది. కల్కి విజృంభించు, కల్కి విజృంభించు, కల్కి విజృంభించు, 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 విజృంభించు. సూర్యతేజ మనస్సును కమ్ముకున్న విచారం మెల్లగా తొలగిపోసాగింది. మళ్ళీ అతని మనస్సు చురుగ్గా ఆలోచించగలుగుతుంది. హఠాత్తుగా ఉలిక్కిపడ్డాడు సూర్యతేజ. ఒక కారు సుడిగాలిలా వచ్చి అతని పక్కనే ఆగింది. కారు తలుపులు చప్పున తెరుచుకున్నాయి. ఏం జరగబోతుందో వెంటనే గ్రహించాడు సూర్యతేజ. అతని చేతులు చకచకా కదిలాయి. జేబులోంచి సర్రున రివాల్వర్ బయటికి లాగాడు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతను సేఫ్టీ కాచ్ రిలీజ్ చేసే లోపల కుట్టి, నాగర్లిద్దరూ ఆ కారులోంచి బయటికి దూకారు. కుట్టి చెయ్యి విపరీతమైన వేగంతో కదిలింది. సూర్యతేజ రివాల్వర్ ఎగిరి కింద పడింది. కుట్టి, నాగర్లిద్దరూ అతని చెరువువైపుకు వచ్చి రివాల్వర్లు అతని పక్కలలో గుచ్చారు. కదలటానికి వీల్లేకపోయింది సూర్యతేజకు. కుట్టి అతన్ని భుజం పట్టుకుని కారు వైపుకు తోశారు. సూర్యతేజ వెంటనే ఒక నిశ్చయానికొచ్చాడు. తనంతట తనే ఆ కారెక్కి కూర్చున్నాడు. వెనక సీట్లో చారలడేగ కూర్చుని ఉన్నాడు.
అతని ముఖం కంటే భయంకరమైందేది ప్రపంచంలో ఉండదనిపించింది సూర్యతేజకు. ఏమాత్రం కలవరపడకుండా చారలడేగ ముఖంలోకి సూటిగా చూశాడు సూర్యతేజ. హలో అన్నాడు. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. ఈలోగా కుట్టి నాగర్లిద్దరూ ఫ్రంట్ సీట్లోకి ఎగబాకారు. నాగర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న జనం ఆగి ఏం జరిగిందో తెలుసుకునే లోపలే అతి వేగంగా జరిగిపోయిందా సంఘటన. కుట్టి వెనక్కి తిరిగి రివాల్వర్ సూర్యతేజ్ వైపు గురిపెట్టాడు. మరుక్షణం ఆ కారు బాణంలా ముందుకు దూసుకుపోయింది. ఇన్స్పెక్టర్ వనమాలి దివ్య చెప్పిందంతా విన్నాడు. ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు పైకి లేచాయి. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే కల్కి అనుచరుడు కంబళ్ళ సంగుదొరే ఇప్పుడు హత్య చేయబడిన ముసలివాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్, తనలో తాను అనుకున్నట్టుగా అరిచాడు. కానీ ఆ విషయం నమ్మకపోవటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏం లేదు. హఠాత్తుగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతని ముందు ప్రత్యక్షమయ్యి, హలో ఇన్స్పెక్టర్, నేను సుభాష్ చంద్రబోస్ని. విమాన ప్రమాదంలో మరణించలేదు, జీవించే ఉన్నాను అని ఉంటే తనే విధంగా విభ్రాంతి పాలై తను చూస్తున్నది వింటున్నది ఏ విధంగా నమ్మలేకపోయి ఉండేవాడో ఇప్పుడు అదే విధంగా సంగుధర ఇన్నేళ్ల పాటు బతికే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాడు. చరిత్ర పుస్తకంలోంచి ఓ స్వాతంత్ర్య వీరుడు తన ముందుకొచ్చి కూర్చుని భుజం మీద చెయ్యి వేసినట్టు ఫీల్ అయ్యాడు. అయితే మనసులో మాత్రం ఆ చనిపోయిన వాడు సంగుదొరే అని దృఢపరుచుకున్నాడు. మరణించటానికి ముందు ఆ వృద్ధుడు చారలడేగతో కత్తి యుద్ధానికి తలపడ్డాడని తెలుస్తూనే ఉంది. వనమాలి హఠాత్తుగా ఎగ్జైట్ అయిపోయాడు. సంగుదొర బ్రతికే ఉన్నాడు. అనుకోకుండా తను ఒక చారిత్రక పురుషుణ్ణి చూడగలిగాడు. కానీ ఆయన అప్పటికే చారలడేగ చేత దారుణంగా చంపబడటం అతనికి తీవ్రమైన విచారం కలిగించింది. అయితే సంగుదొర తయారు చేసిన కల్కి ఎవరు అడిగాడు. దివ్య ఒక్క క్షణం చెప్పాలా వద్దా అని ఆలోచించింది. చివరికి చెప్పటానికే నిర్ణయించుకుంది. మీకు బాగా తెలిసిన వాడే ఇన్స్పెక్టర్, మణిని చంపిన కల్కి ఎవరో కాదు. ఆమె క్షణం ఆగి పేరు చెప్పింది. సూర్యతేజ అంది ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ. వనమాలి ఈసారి నోరు తెరిచాడు. అతనేదో చెప్పబోయేంతలోనే కానిస్టేబుల్ కనకాలు అతని దగ్గరకు వచ్చి వినయంగా అన్నాడు. సార్, ఎవరు పెద్ద మనిషి లోపలికి రానివ్వమని అడుగుతున్నారు. చనిపోయిన ముసలాయన ఆయనకు బాగా తెలుసంటున్నాడు అన్నాడు. వనమాలి తేరుకుని కనకాలు కేసి చూసి, ఎవరయ్యా, రమ్మను అన్నాడు. ఆ లోపలికి వచ్చిన మనిషిని గుడ్లప్పకించి చూశాడు వనమాలి. అతనికి 50 ఏళ్లకు పైబడి ఉంటుంది వయసు. స్ఫురద్రూపి, ముఖం చాలా గంభీరంగా ఉంది. వనమాలి అతన్ని చూడగానే గుర్తుపట్టాడు. ఎన్నోసార్లు ఆయన ఫోటో పేపర్లలో చూశాడు. ఐజీ కూడా తనకు ఆయన ఫోటో ఒకటిచ్చాడు. వనమాలికి ఆ రోజు వింత మీద వింత ఎదురవుతుంది. అతను పొరపడలేదు. డాక్టర్ బోస్ అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు. తనతో యుద్ధం చేసి ప్రాణాలు విడిచిన వృద్ధుడే కల్కి అనుకోవటానికి చారలడేగ మూర్ఖుడు కాడు. వనమాలి ఇంట్లో తనతో తలబడ్డ కల్కి ముసుగులోనే ఉన్న మంచి వయస్సులో ఉన్న యువకుడని తెలుసుకోవటానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. కాస్త బుర్ర ఉపయోగిస్తే చాలు. వనమాలి ఇంట్లో తనతో తలబడ్డ యువకుడు ఇప్పుడు తన చేతులలో మరణించిన వృద్ధుడు ఒకరు కారని తెలిసిపోతుంది. అయితే ఆ ఇద్దరికి ఏదో సంబంధం ఉండి ఉండాలని గుర్తించగలిగాడు చారలడేగా. కల్కి తన ఎదురుగా డయల్ చేశాడని మాధవరావు చెప్పిన నెంబర్ గల ఫోనే ఆ వృద్ధుడు ఉపయోగిస్తుండగా చూశాడు. అందుకే ఆ వృద్ధుణ్ణి చంపాక ఆ ఇంటికి దగ్గరలో తనెవరూ గుర్తించని విధంగా తన అనుచరులతో సహా కాపు కాశాడు చారలడేగా. మొదట ఇన్స్పెక్టర్ వనమాలి ఆ ఇంటిలోకి వెళ్లటం చూశాడు. వనమాలిని చూడగానే అతని గుండెలో ఒక విధమైన ప్రతీకార జ్వాల చెలరేగింది. వెంటనే వనమాలి సంగతి కూడా చూసేద్దామా అనిపించింది. అయితే అతి కష్టం మీద ఆ కోరిక అణుచుకున్నాడు. తను ప్రస్తుతం అంతకంటే బలవంతుడైన శత్రువు అంతం చూడాలి. తను మణిని చంపేసిన కల్కిని పట్టుకుని అతను చేసిన నేరానికి శిక్షగా తన పదునైన కత్తితో అతని చర్మాన్ని కొద్ది కొద్దిగా వలిచేయాలి. అతను బాధతో గిలగిలలాడుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలి. అతన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి కుక్కలకు ఆహారంగా వేయాలి. అంతవరకు తన మనసులో చెలరేగుకున్న మంట చల్లారదు.
చారలడేగ మరింత ఓపిగ్గా కాచు కూర్చున్నాడు. వనమాలి టెలిఫోన్ చేసి పిలిపించాలి. జీపులో పోలీసులు వచ్చారు. పోలీసులు రావటం చూసి అక్కడ నెమ్మదిగా జనం పేరుకోసాగారు. అలా వస్తున్న జనంలోని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తున్నాడు చారలడేగ. వాళ్లలో ఓ ఒక్కడు కల్కి అయి ఉండటానికి వీల్లేదని నిశ్చయించుకున్నాడు. అంతలో హఠాత్తుగా అతను తను కూర్చున్న కారులో నిటారుగా అయ్యాడు. అక్కడికి ఒక కారు రావటం, అందులోంచి 2 యువతీ యువకులు దిగటం స్పష్టంగా కనిపించింది. చారలడేగ ఆ కారుతో సహా ఆ ఇద్దరిని సులభంగా గుర్తించగలిగాడు. ఆమె దివ్య, అతను సూర్యతేజ. ఆ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం వల్ల కాబోలు సూర్యతేజ పరుగులాంటి నడకతో ముందుకు వెళ్ళాడు. ఆ నడక చూడగానే చారలడేగ మెదడులో ఏదో తళుక్కున మెరిసింది. అప్పటిదాకా ఆ విషయం గుర్తించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. క్రౌర్యంతో, క్రోధంతో చారలడేగ బుసలు కొట్టడం మొదలెట్టాడు. అప్పటికప్పుడు వెళ్ళి సూర్యతేజను పట్టుకోవాలన్న కాంక్ష అతనిలో విపరీతంగా కలిగింది. ఆ కాంక్షను సంభాళించుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యాడు. సూర్యతేజ వనమాలి ఇంట్లో తననెదుర్కొన్న కల్కి అని గ్రహించటానికి చారలడేగకు క్షణం కూడా పట్టలేదు. ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుని ఎదురు చూడసాగాడు. కాసేపయిన తర్వాత సూర్యతేజ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఈసారి అతని వెంట దివ్య లేదు. ఒంటరిగా బయటకొచ్చి తనంతకు ముందు ఎక్కి వచ్చిన కారు దగ్గరకు కూడా పోకుండా పరధ్యానంగా ఏదో ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. అలా అక్కడి నుంచి కొద్ది దూరం వరకు సూర్యతేజ వెళ్ళిపోయేదాకా కాచు కూర్చున్నాడు చారలడేగ. తర్వాత నాగర్కు సైగ చేశాడు. మరుక్షణం సుడిగాలిలా ముందుకు దూకిందా కారు. సర్రున వెళ్ళి సూర్యతేజ పక్కనే ఆగింది. తమను చూసి సూర్యతేజ రివాల్వర్ తీయటం, కుట్టి దాన్నెగరేయటం, సూర్యతేజను బందీగా పట్టుకోవటం అంతా అమిత వేగంగా జరిగిపోయాయి. తన స్థావరం చేరుకునేదాకా కనీసం సూర్యతేజకు దారి తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలైనా కట్టే ప్రయత్నం చేయలేదు చారలడేగ. అతనిసారి సూర్యతేజకు మనోవ్యధ కలిగించే శిక్ష మరొకటి విధించదలుచుకోలేదు. తన స్థావరానికి వెళ్ళగానే సూర్యతేజ కట్టేసి అతన్ని చిత్రవధ చెయ్యాలని అతనికి చాలా తొందరగా ఉంది. సూర్యతేజ కూడా ఏమాత్రం తత్రపాటు లేకుండా తాపీగా సీటు వెనక్కి వాలి కూర్చున్నాడు. కుట్టి రివాల్వర్ గురిపెట్టింది తన వైపే కాదన్నట్టు ముఖం పక్కకు తిప్పుకుని కారులోంచి బయటికి చూడసాగాడు. ఆ కారు కిటికీల అద్దాలు పూర్తిగా పైకి ఎత్తివేయబడి ఉన్నాయి. అవి నల్లద్దాలు కావటం వల్ల కారు బయట ప్రపంచమంతా లోపల ఉన్న వారికి కనిపిస్తుంది. కానీ కారు లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వారికి కనిపించదు. కాబట్టి కుట్టి తన వైపు రివాల్వర్ గురిపెట్టి ఉంచటం బయట నుంచి ఎవరైనా చూసే అవకాశం లేదు. కారు విండో షీల్డ్కు వీపు తిప్పి ఉండటం వల్ల కుట్టి చేతిలోని రివాల్వర్ ముందు నుంచి వస్తున్న వారికి కూడా కనిపించదు. ఒకవేళ కుట్టి తనపైకి రివాల్వర్ ప్రయోగిస్తే గమనించేవాడే ఉండడు. అయితే రివాల్వర్కు సైలెన్సర్ లేకపోవటం వల్ల పెద్ద చప్పుడై అందరూ వింటారు. బహుశా అది కారు బ్యాక్ ఫైర్ అనుకుంటారేమో. ఏమైనా సూర్యతేజకు ఆ సమయంలో వాళ్ళు తనపైకి రివాల్వర్ ప్రయోగిస్తారన్న నమ్మకం లేదు. వాళ్ళ స్థావరానికి తీసుకెళ్లి తనను వాళ్ళు కసి తీరేదాకా చిత్రవధ చేసి ఆ తర్వాత చంపటానికి ప్రయత్నిస్తారని అతనికి బాగా తెలుసు. సూర్యతేజకు తన ప్రాణాలు పోతాయేమోనన్న భయం కలగటం లేదు. అతని మెదడులోని ఆలోచనలు ఆ కారు కంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తారు తనను? నగరంలో చారలడేగకు మొత్తం ఎన్ని స్థావరాలున్నాయి? తనను నగరంలోనే ఎక్కడికైనా తీసుకెళ్తాడా లేక మరొక ప్రదేశం ఏదైనా ఉందా? కాస్త ఆలోచించిన మీదట చారలడేగ తనను నగరంలోనే ఏదో చోటికి తీసుకెళ్తాడు అనే దృఢపరుచుకున్నాడు. సూర్యతేజ చారలడేగ లాంటి గుండెలు తీసిన బంటు నగరం దాటి ఎక్కడో నక్కి దాక్కోడు. 10 మంది ఉండే కాలనీలో మాధవరావు ఇంటిని తన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆ విషయం తెలిసిపోయింది. సరే, ఎక్కడికి వెళ్ళినా తనకొచ్చే నష్టం లేదు. చారలడేగ ధోరణి గమనిస్తుంటే తను పూర్తిగా అతని చేతుల్లో చిక్కిపోయాడన్న ధీమాయే కనిపిస్తుంది. కానీ చారలడేగను గుర్తించవలసిన విషయం ఒకటుంది. సూర్యతేజను చారలడేగ పట్టుకుని బుట్టలో పెట్టగలిగిన సూర్యతేజ కూరలు తీసిన నాగరాజు కాడు. సమయం దొరికిన మరుక్షణం పడగ విప్పి కాటు వేస్తాడు.
సూర్యతేజ తన శరీరంలోని అణువణువు అందుకు సిద్ధం చేసుకున్నాడు. ముఖం మీద మాత్రం ఎలాంటి భావమూ ప్రదర్శించటం లేదు. చారల్డేగ తను చేసిన పాపాలన్నిటికీ పరిహారం చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ ఈ ప్రయత్నంలో ప్రాణాలు విడిచాడా తను ఒంటరిగా వెళ్ళడు. చారలడేగను కూడా తన వెంట తీసుకుపోతాడు. కారు వేగంగానే ప్రయాణిస్తుందే కానీ స్పీడ్ లిమిట్స్ను దాటం లేదు. బహుశా ఏ ట్రాఫిక్ కంట్రోలరు తమకు అడ్డు రాకూడదన్న అభిప్రాయంతో వాళ్ళలా చేస్తూ ఉండాలి. చూస్తుండగానే కారు ట్రాఫిక్ ఉండే రోడ్లు వదిలేసి జనసమ్మర్దం తక్కువగా ఉన్న రోడ్లలోకి మళ్లటం గమనించాడు సూర్యతేజ. ఒకసారి రోడ్డు మీద ట్రాఫిక్ పల్చబడగానే కారు వేగం పెరిగింది. సిటీలోని ఏదో మారుమూల ప్రదేశానికి తనను తీసుకువెళుతున్నట్టుగా గ్రహించాడు సూర్యతేజ. అలా కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఒక పాత బంగళా ఆవరణలోకి వెళ్ళింది కారు. ఆ ఆవరణ పెద్దదే అయినా అక్కడక్కడ నేల మీద ఎండుగడ్డి తప్ప ఒక్క మొక్క కూడా పెరగనందువల్ల బోసిగా ఉంది. బయట రోడ్డు మీద కూడా జనసంచారం ఎక్కువగా లేదు. అప్పుడొకడు ఆ దారి వెంట వెళుతున్నారు. మిగతా ఇళ్ళు కూడా ఆ బంగళాకు దూరంగా విసిరేసినట్టుగా ఉన్నాయి. పోర్టికోలో కారు ఆగగానే కుట్టి ఫ్రంట్ డోర్ తెరుచుకుని కిందికి దూకి బ్యాక్ డోర్ తెరిచి సూర్యతేజ ముఖానికి దగ్గరగా రివాల్వర్ ఉంచి కిందికి దిగమన్నట్టుగా సైగ చేశాడు. తాపీగా కారు దిగి ఆ చుట్టూ ఉన్న పరిసరాలను పరికించి చూశాడు సూర్యతేజ. అంతలో నాగర్ కూడా అతడి వెనక్కి వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో కూడా రివాల్వర్ ఉంది. కుట్టి నాగర్లు ఇద్దరూ కలిసి సూర్యతేజను నడవమన్నట్టు ముందుకు తోశారు. చారలడేగా అవతల నుంచి కారు తలుపు తెరుచుకుని కిందికి దిగి చకచక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తన వెనుక నిలబడ్డ ఇద్దరూ సూర్యతేజను పదమన్నట్టు మరోసారి ముందుకు తోశారు. తాపీగా కదిలాడు అతను. వాళ్ల చేతుల్లోని రివాల్వర్లు సరిగ్గా తన పక్కల్లో గుచ్చుండటంతో చేతులు ఎత్తక తప్పింది కాదతనికి. తీరిగ్గా ఒక్కో అడుగు వేస్తూ ఆ బంగళాలోకి దారితీశాడతను. బంగళాలోని ఒక పెద్ద హాల్లోకి ప్రవేశించారు వాళ్ళు. చారలడేగ ఎక్కడా కనబడలేదు సూర్యతేజకు. హాల్లోకి రాగానే సూర్యతేజ ఒకసారి ఆగి ఆ హాల్ అంతా పరికించి చూశాడు. అంత పెద్ద హాల్ అయినా సామాను అంతగా లేదు. ఒక మూల 2 చిన్న సోఫాలు మాత్రం ఉన్నాయి. హాల్లో పెద్ద పెద్ద స్తంభాలు 4 ఉన్నాయి. కుట్టికి సూర్యతేజ ధోరణి ఏమాత్రం నచ్చలేదు. లాగిపెట్టి మోకాలితో అతని నడుం మీద తన్నాడు. నడుం కలుక్కుమంది. ఒక్కసారిగా ముందుకు తూలి బోర్లా పడిపోయాడు. ముక్కు నేలకు కొట్టుకుని కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. మరుక్షణం ముక్కులోంచి రక్తం కారసాగింది. వెంటనే లేవలేకపోయాడు సూర్యతేజ. వెనుక నుంచి ఆ ఇద్దరూ వచ్చి చెరోవైపు పట్టుకుని అతని బలవంతంగా లేవనెత్తారు. సూర్యతేజ తడబడుతూ లేచి నిలబడి ఒకసారి తల విదిలించాడు. మళ్ళీ మామూలుగా పనిచేయసాగాయతని కళ్ళు. తడబడుతూనే మరో 2 అడుగులు వేసి ఇక ముందుకు పోలేనట్టు నిలబడిపోయాడు. ఈసారి కుట్టికి కోపం తలకెక్కింది. కారెత్తి ఒక్క పళాన మరోసారి అతని నడుం మీద తన్నాడు. మళ్ళీ కింద పడ్డాడు సూర్యతేజ. వెంటనే లేవలేకపోయాడు. తడుముకుంటూ కదులుతున్నాడు. కుట్టి నాగర్లిద్దరూ అతనికి చెరువువైపున వచ్చి నిలబడ్డారు. ఇద్దరూ అతని మీదకి వంగుతున్నారు. మరుక్షణం స్ప్రింగిలా కదిలాడు సూర్యతేజ. చాలా పాత పద్ధతి అది. శత్రువు చేతుల్లో చిక్కిపోయాక పూర్తిగా లొంగిపోయినట్టుగా నటించి శత్రువు అప్రమత్తంగా ఉండగా దెబ్బతీయటం. అరచేతులు కత్తుల్లా చేసి మీదికి వంగుతున్న ఇద్దరి కడుపుల్లోనూ ఒక్కసారిగా దిగేశాడు. సూర్యతేజ అలా చేస్తాడని వాళ్ళు ఊహించలేదు. వంగిన వాళ్ళు వంగినట్టే ఉండలు చుట్టుకుని ముందుకు కూలిపోయారు. కడుపులోని పేగులు తెగిపోయినట్టుగా అనిపించింది వాళ్లకు. తేరుకోవటానికి కొద్ది సమయం పట్టింది. వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు దంటుపుల్లలే అయ్యాయి. వచ్చిన ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటానికి అతను మూర్ఖుడు కాడు. లేవకుండానే వాళ్ళు జుట్టు పట్టుకుని పడ్డవాళ్లను పడ్డట్టుగానే తలలు నేలకేసి కొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అలా కొడుతూనే ఉన్నాడు. ఆ ఇద్దరికీ తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. బాధతో తమ చేతుల్లో రివాల్వర్లు వదిలేశారు వాళ్ళు. 2 చేతులు మోకాలకు అడ్డుపెట్టుకుని దెబ్బ తగలకుండా కాచుకోవటానికి ప్రయత్నించసాగారు. కానీ చేతులు కదిలించే లోపలే మొఖాలు 4 సార్లు నేలను తాకాయి. ఇద్దరికీ ముక్కులు పగిలిపోయాయి. పెదవులు చిట్లిపోయి రక్తంతో నేల తడిసిపోయింది. అయితే
అలాంటి దెబ్బలకు తట్టుకోగల శక్తి కుట్టికుంది. నాగర్కు మాత్రం అంత శక్తి లేకపోయింది. ఒకవైపు అలా దెబ్బలు తింటూనే 2 చేతుల మీద అమాంతం పైకి లేచాడు కుట్టి. లేస్తూనే ఒక్కసారిగా సూర్యతేజ మీదకు ఒరిగిపోయాడు. దున్నపోతంత బరువున్నాడతను. సూర్యతేజ క్షణం సేపు ఉక్కిరిబిక్కిరైపోయాడు. కుట్టి చేతులు అతని మీదకి రాసాగాయి. సూర్యతేజ జుట్టును 2 చేతులతోనూ పట్టుకోవటానికి ప్రయత్నించాడు కుట్టి. ఆ ప్రయత్నంలో నడుము కొంచెం పైకి లేపాడు. కుట్టి నడుము పైకి లేపటం చాలా పెద్ద పొరపాటు. అతను ఆ పని చేయగానే హఠాత్తుగా కదలటం మానేశాడు సూర్యతేజ. కుట్టిని తన జుట్టు పట్టుకొనిచ్చాడు. అంతే. అమాంతం తన కుడి కాలెత్తి మోకాలితో కుట్టి కాళ్ల మధ్యన బలంగా పొడిచేశాడు సూర్యతేజ. దాన్నే బిలో ది బెల్ట్ దెబ్బ అంటారు. మల్ల యుద్ధంలో కానీ బాక్సింగ్లో కానీ ఆ దెబ్బ అన్ని వేళలా నిషిద్ధం. ఏ మగాడైనా ఆ దెబ్బకు తట్టుకుని నిలబడలేదు. సూర్యతేజ తన మోకాలును ప్రయోగించటం కూడా చాలా బలంగా ప్రయోగించాడు. మెదడు వేటగాడి తాడు బిగుసుకున్నప్పుడు అడవి పంది ఎలా అరుస్తుందో అలా అరిచాడు కుట్టి. సూర్యతేజను వదిలేసి అమాంతం పక్కకు ఒరిగిపోయి 2 చేతులతోనూ కాళ్ల మధ్య ఒత్తి పట్టుకుని బాధకు తట్టుకోలేక గిలగిలలాడిపోయాడు. మరుక్షణం అలా నేల మీద పడుకునే సర్రున పక్కకు తిరిగాడు సూర్యతేజ. నాగర్ అప్పటికి లేచి నిలబడ్డాడు. అతని ముఖమంతా రక్తమయంగా ఉంది. తలంతా దిమ్మెక్కిపోయినట్టు ఫీల్ అవుతూ సూర్యతేజ కేసి నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా చూశాడు. చారలడేగా అనుచరులు ముగ్గురిలోనూ నాగర్ బలహీనుడు. అంతేకాదు కొంచెం మందకొడి కూడా. అతని ప్రధానమైన నైపుణ్యం కారు డ్రైవింగ్. రాక్షసత్వంతో తన మిగతా స్నేహితులకు ఏమి తీసిపోకపోయినా శత్రువుతో పోరాడే సమయం వచ్చినప్పుడు, శత్రువు చేతుల్లో దెబ్బతిన్నప్పుడు విభ్రాంతి పాలవటం అతని దుర్లక్షణం. ఆ అవలక్షణమే అతని ప్రాణాలు తీసింది. నాగర్ వైపు తిరగగానే సూర్యతేజ అలా నేల మీద పడుకోనే కాలెత్తి సరిగ్గా కుట్టిని ఎక్కడైతే దెబ్బ కొట్టాడో అదే చోట శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా తన్నాడు. ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరి దూరంగా పడ్డాడు నాగర్. అతని తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి. ప్రాణం గొంతులోకి ఎగదన్నుకొచ్చింది. సూర్యతేజ చెంగున లేచి నిలబడ్డాడు. లేవకముందే కుట్టి చేతుల్లోంచి జారిపోయిన రివాల్వర్ అందుకున్నాడు. లేచి నిలబడగానే ప్రాణం పోయిందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న నాగర్ తలను గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడు. రివాల్వర్ నుంచి దూసుకుపోయిన బుల్లెట్ నాగర్ చెవిలోంచి అతని తలలోకి దూరి అక్కడే నిలబడిపోయింది. అతని మెదడులోని నరాలన్నీ చిట్లిపోయి ఒక్కసారిగా రక్తమంతా అతని పుర్రెలో కమ్ముకుని ముక్కులో నుంచి నోట్లోంచి చెవుల్లోంచి సన్నని దారిగా బయటికి జారిపోసాగింది. చావటానికి ముందు కొద్దిగా కదలాడు నాగర్. అంతే. ఆ తర్వాత అతను బతికి ఉండటానికి అవకాశం లేదని గ్రహించగానే కుట్టి ముందుకు దూకాడు సూర్యతేజ. దెబ్బ తగిలిన చోట 2 చేతులతో అదిమి పట్టుకుని ముందుకు వంగిపోయి ఇంకా మూలుగుతూనే ఉన్నాడు ఆ రాక్షసుడు. చారలడేగా అనుచరుల్లోకెల్లా క్రూరుడు. సూర్యతేజ పళ్ళు బిగించి బూటుకాలతో అతని ముఖం మీద కొట్టాడు. చిన్న కేక పెట్టి వెనక్కి పట్టాడు కుట్టి. బాధతో ఒకసారి మూసిన కళ్ళు తెరిచి రివాల్వర్ని తన ముఖానికి గురిపెట్టిన సూర్యతేజ కేసి భయంతో ఆ తెరిచిన కళ్ళు పెద్దవి చేసి చూశాడు. సూర్యతేజ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే. కుట్టి తెరిచిన కళ్ళు అలాగే ఉండిపోయాయి. బుల్లెట్ అతని తలలో దూరుతుండగా ఫట్ అని కపాలం పగిలిన ధ్వని వినిపించింది. తెరిచి ఉన్న అతని 2 కళ్ళ నడుము నుంచి బుల్లెట్ రంధ్రం చేసుకుని అతని వెనుక నుంచి బయటకొచ్చి ఆ ఇంటి మొజాయిక్ ఫ్లోరింగ్లోకి దిగబడింది. సూర్యతేజ గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఉద్వేగంతో అతని శరీరంలోని రక్తం వేగంగా ప్రవహించసాగింది. నేల మీద అచేతనంగా పడి ఉన్న ఆ 2 రాక్షసుల శవాలకేసి ఒకసారి కళ్ళప్పగించి చూశాడు. తలంతా ఒక్కసారిగా దిమ్మెక్కినట్టయిపోయింది. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. మెల్లగా వెనక్కి తిరిగాడు. అంతే. ఒకసారి అచేతనంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా చారలడేగా నిలబడి ఉన్నాడు. ఒకసారి చనిపోయిన తన 2 అనుచరులకేసి మిడిగుడ్లు వేసుకుని చూసి తలపైకెత్తాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కనిపించిన క్రౌర్యానికి సూర్యతేజ మనసు కూడా ఒక్క క్షణం చలించింది. తన అనుచరుల శవాల్ని చూసి చారలడేగా వీసమెత్తు చెల్లించినట్టుగా కూడా కనిపించలేదు. అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఆ కళ్ళల్లో కనిపించిన క్రౌర్యం వర్ణనాతీతం.
సూర్యతేజ్ కేసి అలా చూస్తూనే ఒక అడుగు ముందుకు వేశాడు చారలడేగా. అతని చేతిలోని బల్లెం సూర్యతేజ్ గుండెలకు గురిపెట్టబడి ఉంది. డాక్టర్ బోస్ ఇన్స్పెక్టర్ వనమాలి కళ్ళల్లోకి చూశాడు. ఆయన కళ్ళల్లో ఎలాంటి భావమూ కనిపించలేదు. వనమాలికి బోస్ ముఖం చాలా గంభీరంగా ఉంది. నా అంతర్ధానం గురించి మీకు చెప్పాలంటే 25 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి ఇన్స్పెక్టర్ అన్నాడాయన. వనమాలి మౌనంగా తల ఊపాడు. అతని దృష్టి బోస్ ముఖం మీద నుంచి కదల్లేదు. డాక్టర్ బోస్ నిట్టూర్చాడు. నా కథ మీకు చెప్పటానికి ముందు మీకు చాలా ముఖ్యమైన ఒక నిజం చెప్పాలి అని ఆగాడు. వనమాలి ప్రోత్సహిస్తున్నట్టుగా చూశాడు. డాక్టర్ బోస్ చూపులు నేల మీదకి దించి మరోసారి నిట్టూర్చాడు. ఇప్పుడు మీకు చెప్పబోతున్న రహస్యం నాకు, జడ్జి సత్యప్రకాశ్రావుకి, సంగుధరకు, స్వరాజ్యలక్ష్మికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు మీకు చెబుతున్నాను. డాక్టర్ బోస్ మరోసారి ఆగాడు. వనమాలి ఆయన కేసి స్థిరంగా చూస్తున్నాడు. బోస్ ఒకసారి వనమాలి కేసి చూసి తర్వాత అక్కడే ఉన్న దివ్య కేసి తల తిప్పాడు. వనమాలిలాగే దివ్య చూపులు కూడా ఆయన్నే విచిత్రంగా చూస్తున్నాయి. డాక్టర్ బోస్ కళ్ళల్లోకి ఉన్నట్టుండి నీళ్లు పొంగికు వచ్చాయి. ఆయన పెదవులు మెల్లగా కదిలాయి. దివ్య నా కూతురు, నా కన్న కూతురు అన్నాడాయన. ఇన్స్పెక్టర్ వనమాలి ఉలిక్కిపడ్డాడు. దివ్య ఒక్కసారిగా లేచి నిలబడింది. అబద్ధం, అంత అబద్ధం అరిచిందామె. డాక్టర్ బోస్ ఆమె కళ్ళల్లోకి జాలిగా చూశాడు. నువ్వు నమ్మకపోవటం సహజమే, కానీ ఇది నిజం. నువ్వు సత్యప్రకాశ్రావు కుమార్తెవి కావు, నువ్వు నా కూతురివి అన్నాడాయన. దివ్య ముఖం పాలిపోయింది. నిలబడలేనట్లు కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమె 2 కాళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. బోస్ దివ్యకేసి అలా చూస్తూనే మెల్లగా అన్నాడు. సూర్యతేజ, నువ్వు ప్రేమించిన సూర్యతేజ, అతను సత్యప్రకాశ్రావు కొడుకు. సత్యప్రకాశ్రావుకు, స్వరాజ్యలక్ష్మికి అగ్నిసాక్షిగా జరిగిన వివాహానికి ఫలంగా పుట్టినవాడు. దివ్యకు తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏమిటి మీరు చెబుతున్నది తడబడుతూ అడిగింది. బోస్ తల ఊపాడు. అవును తల్లి, ఆ కథంతా నీకు చెబుతాను అని ఆయన మెల్లగా వనమాలి కేసి తల తిప్పాడు. వనమాలి ఇంకా విస్మయంగా బోస్ను చూస్తూనే ఉన్నాడు. బోస్ ముఖం చూస్తుంటే ఆయన ఇంకా ఏదో చెప్పబోతున్నట్టుగా గ్రహించాడు. వనమాలి మరింత ఆసక్తిగా ముందుకు వంగాడు. డాక్టర్ బోస్ ఇప్పుడు తను చెప్పబోతున్న విషయం నోటి నుంచి బయటికి రావటానికి తన శక్తినంతా ఉపయోగిస్తున్నట్టుగా కనిపించాడు. ఆ క్షణంలో కొన్ని ఏళ్ల వృద్ధాప్యం తన మీద పడినట్టుగా అయిపోయాడాయన. ఇప్పుడు మీకు చెప్పినవేవి అంత కఠిన సత్యాలు కావు ఇన్స్పెక్టర్, కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నది. ఒక్కసారిగా ఆగిపోయాడు డాక్టర్ బోస్. ఆయన కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. చారలడేగా నా కొడుకు. ఎస్, మీరంతా చారలడేగా అని పిలుస్తున్న బాబురావు నా కన్న కొడుకు అన్నాడాయన.